హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్. నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ప్రయాణానికి సిద్ధమవుతున్నామండి. ఇలాగా మనం జర్నీలో వెళ్ళేటప్పుడు చిల్లర ఇలాంటి చిన్న చిన్న పర్సులు అమ్ముతారండి. 15 రూపాయలు పెట్టి కొనుక్కున్నాను నేను తిరునాళ్ళలో. ఇలాంటివి కొనుక్కొని పెట్టుకోండి, మీకు యూజ్ అవుతుంది. ఇలాగ మనం చిల్లర కోసం బ్యాగ్ మొత్తం వెతికే పని ఉండదండి. పండుమిర్చి పచ్చడి అండి, అమ్మ కోసం తీసుకెళ్తున్నా. ఇదిగోండి బాల్కనీలన్నీ క్లీన్ చేసి ఉదయాన్నే ముగ్గు పెట్టేసుకున్నాను. ఇదేంటంటే ఈ బండ్ల మీద ఆరాకే కనిపిస్తుందండి మీకు ఈ టైల్స్ పైన. అందుకే ఇదండి ప్రయాణం అయితే అయ్యాము. ఇదే చూడండి పువ్వులు ఎండాకాలంలో కూడా ఎలా ఉన్నాయో చూడండి. ఈ చెట్టుకైతే కొన్ని చెట్లు అయితే పక్షులు ఇలా పిచ్చుకలు ఇవి గూళ్ళు కట్టుకొని ఉన్నాయి చూడండి. ఆ ఎండాకాలంలో పాపం ఎండిపోయిన చెట్ల మీద ఇట్లా చూడండి అసలు ఏ విధంగా ఉన్నాయో. ఆకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి, నీటి చుక్కల కోసం ఆకాశం వైపు చూస్తూ ఉన్నాయి. ఇలా సోలారీ కూడా అరేంజ్ చేసుకున్నారండి రైతులు. చాలా టెక్నాలజీని వాడుకుంటున్నారండి రైతులు అనేవాళ్ళు. అసలు వాళ్ళు లేకపోతే మనకి తిండి తినటానికి మనం కోటి విద్యలు కూటి కొరికే అంటారు కదండి. వాళ్ళు లేకపోతే అస్సలు మనకి భవిష్యత్తే ఉండదండి. ఈ ఊరైతే మేము వచ్చినప్పుడు అస్సలు డెవలప్ అవ్వలేదండి, ఇప్పుడు బాగా డెవలప్ అయింది. అసలు ఈ ముసలావిడిని చూసారా, చూడండి ఒక్కళ్ళు కూడా లేరండి ఎండకి రోడ్డు పైన. ఎవరో అవసరమయ్యి అర్జెంట్ పనులు ఉండే తప్ప ఎండల్లో బయటికి రావద్దండి ఎక్కువగా. ఈ విధంగా మేము ఓటు కోసం 300 కిలోమీటర్లు రాను 300 కిలోమీటర్లు పోను ప్రయాణం చేస్తూ చిన్న చిన్న పాటలేయో వినుకుంటూ వెళ్తూ ఉన్నామండి. ఎప్పుడెప్పుడు మా ఊరు వస్తుందా అని ఎదురు చూసుకుంటూ ఇలా దారి మధ్యలో ఇలాగా మాట్లాడుకుంటూ ఈ విధంగా చెట్లు పశువులు ఇవన్నీ ఎంజాయ్ చేసుకుంటూ మా ప్రయాణం అయితే ఈ విధంగా సాగిపోతూ ఉందండి. చూడండి ఎంత పచ్చిగా పైర్లు ఇవంతా పశువుల గ్రాసం అండి. ఇప్పుడిప్పుడే చిన్న తొలకరి జల్లులు పడితే కానీ పాపం చూడండి పశువుల దానా వరిగడ్డి ఇవన్నీ రైతులైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారండి. దుక్కులు దున్నుకుంటున్నారు. చూడండి మేము వెళ్ళే దారిలో ఈ విధంగా పల్లెటూరే అండి, కానీ ప్రతి ఇంటికి చెట్లు బాగా పెంచుతారండి. టౌన్లో అంటే నరికేస్తున్నాం, కానీ పల్లెల్లో మాత్రం ప్రస్తుతానికి చెట్లు అయితే బాగానే ఉన్నాయండి. ఈ విధంగా ఇవి ధాన్యం మిల్లులు ఇవ్వండి. ఆవులు చూసారా పాపం ఎర్రటెండలో మనకి పాలు ఇవ్వటానికి అవి గ్రాసం తినటానికి వెళ్తున్నాయండి. అవి తినేసి వస్తేనే కదండి మనకి ఎండైనా వానైనా అవి మాత్రం బయటికి వెళ్ళి రావాలి. చూడండి ఇప్పుడు పొలాలని కూడా చాలా వరకు అన్ని రియల్ ఎస్టేట్ చేసేసుకొని ఈ విధంగా ప్లాట్లు వేసేసుకుంటున్నారండి. చూడండి చాలా కొన్ని ఇల్లులు అయితే ఎంత చక్కగా నిర్మించుకుంటున్నారు అనండి. చూస్తే బొమ్మరిల్లులా ఉంటున్నాయండి. అసలు చూసారా అసలు పచ్చగా చెట్లు, ఆ వేప చెట్టు అంటే చాలండి ఆ నీడకి. మేము వెళ్ళే దారిలో ఇలాగ చాలా ఫ్యాక్టరీలు ఉంటాయండి. ఇవన్నీ సిమెంట్కి సంబంధించినవి అనమాట. సిమెంటు ఇవంతా సిమెంట్ తయారు చేస్తారు ఇక్కడ, మ్యానుఫ్యాక్చర్ అయితే ఉంటుందండి. ఇవన్నీ చూడండి అడవుల్లో కూడా ఈ విధంగా అపార్ట్మెంట్లు గురుకుల పాఠశాలల కోసం ఈ విధంగా పిల్లలకి ఇవి నిర్మిస్తున్నారండి. ఇది కృష్ణానది వంతెనండి. ఇది మట్టపల్లి అంటారండి. ఇక్కడ నరసింహస్వామి కొలువై ఉంటాడండి, లక్ష్మీ నరసింహస్వామి. ఆయనకి ఉదయాన్నే 4 గంటలకి గంధంతో అభిషేకం చేస్తారండి. చాలా బాగుంటుందండి, అసలు దివ్య దర్శనం అనేది కనిపిస్తుంది. ఈ విధంగా కృష్ణానదిని అయితే దాటుకుంటూ మా ప్రయాణం అయితే కొనసాగిస్తున్నాం. సున్నప్రాయ అంటారండి. మనకి పెయింట్స్ లోటి పౌడర్స్ ఇలాంటివన్నీ ఈ స్టోన్ ఉపయోగించి చేస్తారండి. ఇదంతా మనకి ఇసుక ఎలా మన ఊర్ల వైపు ఉంటుందో ఇక్కడంతా ఈ రాయి ఉంటుందండి పైన. ఇవంతా క్వారీలు అంటారు. ఇవి అంతా బ్లాస్ట్ చేశాక వాటర్ అయితే స్టాక్ అవుతుందండి. అవి వాడుకోవచ్చండి ఇట్లా వర్షం పడ్డప్పుడు కానీ, లేదంటే అవి ఊరుతుంటాయి. చూడండి ఇదంతా ఇలా స్టోన్ మెటీరియల్, స్టోన్ ల్యాండ్ అనమాట. మొత్తం ఇలా ఉంటుందండి ఏరియా మొత్తం. ఇలా మనకి చూడండి మన భారతదేశంలో రకరకాల మతాలు జాతులు ఉన్నాయి. ఇది చూడండి
ఈ తంగెడ కోట అంటారండి. దీని మీద ఎద్దుల బండి నడిపేవాళ్ళంట తంగెడ రాజు ఉన్నప్పుడు. అప్పుడు శిల్పకారుల నైపుణ్యం చూడండి ఏ విధంగా ఉండేదో. ఇలా దుక్కి దిన్నుకొని అన్నీ రెడీ చేసుకున్నారండి. ఇవి చూసారా వెళ్ళేయి మనకి వరి కోతలు కోస్తారు కదండి మిషన్లు అవండి. అదివరకు రోజుల్లో అయితే నూర్పిడి చేసేవాళ్ళు, ఇవన్నీ బల్లల మీద వేసి కొట్టడం చాలా ప్రాసెస్ ఉండేదండి. ఇప్పుడు ఒక్క రోజులోనే గింజలను కొయ్యటం, ఇంటికి తీసుకురావటం, రైతులకు కూడా టెక్నాలజీ డెవలప్ అయిందండి బాగా. మనం ఇంట్లో మిక్సీలు, గ్రైండర్లు ఏ విధంగా మనం వాడుకుంటున్నామో వాళ్ళు కూడా టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. చూడండి ఇప్పుడు మా వాతావరణం వచ్చిందండి. ఇప్పుడు మా ఏరియాలోకి ఎంటర్ అయిపోయాము. చూడండి అందరు రైతులు దుక్కి దున్ని పెట్టుకున్నారని. ఇవన్నీ మిర్చి నారు, పత్తి, ఇవన్నీ నర్సరీలండి. ఇలాగ నెట్టేసుకుంటారు. చూడండి ప్లాట్లు రోడ్ల మీద, బైపాస్లు రోడ్ల మీదకి వచ్చేసాయండి. అన్నీ ప్లాట్లు వేసేసుకుంటున్నారండి. జనాలైతే బాగానే జనాభివృద్ధి జరుగుతుందండి. చూడండి అసలు పచ్చికలు అని ఎండిపోయాయండి మొక్కలన్నీ పూర్తిగా. ఇద్దండి మా ఊరు రైల్వే స్టేషన్ వచ్చేసిందండి. ఎంటర్ అవుతున్నాము. ఇది మామిడి తోటలు, ఇవన్నీ పునరస్ తోటలు అంటారండి వీటిని. రెండు కాపులు ఉంటుందండి. సంవత్సరానికి 2 సార్లు కాస్తాయి. పప్పులో, పచ్చళ్ళు అలా వేసుకుంటారండి. ఇన్స్టెంట్గా పచ్చళ్ళు, ఆవకాయలు ఇవి కూడా ఇప్పుడు ఈ కాయలతో పడుతున్నారండి. ఈ విధంగా రోడ్డు సైడ్ అయితే అటు ఇటు అంగళ్ళు ఉంటాయండి, మామిడికాయ అంగళ్ళు. మేము వెళ్ళినంత దూరం ఇలాగా మాకు మామిడికాయలకి ఫేమస్ అండి మా ఊరు. ఇలా రోడ్డుకి ఇరువైపులా కూడా ఇలా నెట్ పందిర్లు వేసుకొని ఉంటారండి. ఇది మా రైల్వే స్టేషన్ని క్రాస్ చేస్తున్నామండి. చూడండి పశువులు చూడండి అన్నీ అడ్డం వచ్చాయండి. ఆవులు అయితే చక్కగా వస్తాయి కానీ ఈ గేదెలు అయితే నేరుగా వెహికల్ మీదకి వచ్చేసారుగా. ఈ విధంగా ఊర్లోకి అయితే ఎంటర్ అయ్యామండి. ఇదేనండి మా ఊరు. చూసారుగా అటు ఇటు పచ్చని చెట్లు దారి పొడుగుతా స్వాగతం పలుకుతూ ఉంటాయండి. పల్లెలు కూడా చాలా అభివృద్ధి చెందాయండి. చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఎంతో ప్రశాంతమైన వాతావరణంలోకి అడుగు పెడుతున్నట్లు ఉందండి. అన్ని చెట్లు ఎటు చూసినా కూడా పొదలు అన్నీ చూడండి. విద్యుత్ సరఫరా అన్నీ చాలా బాగుంటాయండి. పల్లెలు కూడా ఈ రోజుల్లో పట్టణాలకి ఏమాత్రం కూడా తీసిపోవట్లేదండి. పల్లెల్లో కూడా చక్కగా ఎంతో వసతులతోటి ఇల్లులు కట్టుకొని జీవిస్తూ ఉన్నారండి. అన్నీ నీటి వసతులు కానీ, రవాణా సౌకర్యాలు కానీ, ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో బండి ఉంటుందండి. ఇది మన మహాలక్ష్మమ్మ గుడి అంటారండి మా ఊర్లో. చూశారుగా చాలా బాగుంటుందండి. మంచి సత్యం గల దేవత. ఈ విధంగా మా ప్రయాణం అయితే సాగుతూ ఉందండి.